హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ధీరులు నిరపేక్షులు ఆత్మారాములునైన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు. నారాయణుడటి వాడు నవ్యచరిత్ర నిగమములు వెయ్యి చదివిన సుగమంబులుగావు ముక్తి సుభగత్వంబుల్. సుగమంబు భగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా. పద్మలోచన కృష్ణ భక్తాభయప్రద వినుమ సంసారాగ్ని వెగుచున్న జనుల సంసారంబు సంహరింపగ నీవు దక్క అన్యులు లేరు తలచి చూడ. సాక్షాత్కరించిన పరమేశ్వరుండవు ప్రకృతికి అవ్వలి ప్రభుడవు ఆద్యుడువు పురుషుండవగు నీవు బోధముచే మాయననతు. నిశ్రేయసాత్మయందు మాయయందు మునిగి మనువారలకు కృపజేసి ధర్మ ముఖ్య చిన్నమైన శుభము చేయుదివీవు. సుజనులను అవనిలో కావ పుట్టుదవు జగన్నివాస. నిన్ను చింతింపుచున్ బాడుచున్ పొగడుచున్ నీ దివ్య చారిత్రముల్ వినుచున్ చూతురుగాక లోకులు ఇతరాన్వేషంబులం జ్యోతురే. ఘన దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర. శ్రీకృష్ణాయదుభూషణ నరసఖా శృంగారరత్నాకర. లోకద్రోహి నరేంద్రవంశదహన లోకేశ్వర. దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక. నీకున్మృక్యదృంపవే భవలతల్ నిత్యానుకంపనిధిం. కుప్పించి ఎగసిన కుండలంబున కాంతి గగన భాగం మెల్ల కప్పి కొనగ. ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగములం వ్రేగున జగతి కదల. చక్రంబు చేపట్టి చనుదంచురయమున పైనున్న పచ్చని పటము జార. నమ్మితి నలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరల దిగువ. కరికి లంఘించు సింహంభు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు. విడువమర్జునయనుచు మద్విశిఖ వృష్టి తెరలిచను దెంచు దేవుండు దిక్కు నాకు. శ్రీ గురుభ్యో నమః. మహాత్ములైనటువంటి వాళ్ళు ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా దర్శించి ఈ జగత్తంతా కూడా అశాశ్వతమయ్యా, ఇదంతా కూడా నిత్యం కాదు, ఇది మారిపోతూ ఉండేటువంటిది అనేటువంటి విషయాన్ని ఎప్పుడు బోధిస్తూనే ఉంటారయ్యా మహాత్ములైనటువంటి వాళ్ళు పరీక్షితు. అయినా సరే మానవులు నీ యొక్క మాయలో పడిపోతూ ఉంటారు అని చెప్పి భద్రశ్రవసుడు ఆ హయగ్రీవుణ్ణి ప్రార్థించాడయ్యా అని చెప్తూ, ఇంకా ఆ హయగ్రీవుణ్ణి అంటే జ్ఞానస్వరూపమైనటువంటి ఆ హయగ్రీవ స్వరూపాన్ని ఇంకా ఆయన ఏ విధంగా ప్రార్థించాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ, సువిస్మితం కృత్యం అజం నతోస్మి తం తం నీకు నమస్కారం చేస్తున్నానయ్యా. ఎందుకంటే నీ లీల చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. ఏమిటా ఆశ్చర్యకరమైనటువంటి నీ లీల అనేటువంటి విషయాన్ని కింద చెప్తూ, ఇప్పుడు హయగ్రీవుడు ఎవరు అంటే పరమాత్మలో ఉండేటువంటి సమస్త జీవులలోనూ కూడా వసించి ఉండేటువంటి అంటే ఉండేటువంటి జ్ఞాన దేవతా స్వరూపము అంటే వెలుగు స్వరూపము అంటే జ్ఞానం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యమే జ్ఞానస్వరూపంగా వెలుగు కింద
సమస్త జీవులలోనూ సమస్తమైనటువంటి మొత్తం ఈ లోకాలన్నిటిలోనూ కూడా ఒక తెరలాగా ఉండేటువంటి ఆ వాసుదేవ తత్వంలో జ్ఞానం అనేటువంటి స్వరూపమే హయగ్రీవ స్వరూపము, జ్ఞానస్వరూపము. తరువాత ఈ వాసుదేవతత్వం అనేటువంటిది జాగ్రత్తగా మనం గమనించుకున్నట్లయితే సర్వంలోనూ వ్యాపించిపోయి ఉంది అన్నాం అనుకోండి. ఇప్పుడు సర్వంలోనూ వ్యాపించిపోయింది అనేటువంటి దాంట్లో ఆ సర్వవ్యాపకత్వంలో జ్ఞానం ఉంటుంది, అందం ఉంటుంది, ఆనందం ఉంటుంది, మాయ ఉంటుంది, కాలం ఉంటుంది. ఇవన్నీ కూడా దానిలో భాగాల కింద దానిలో కలిసిపోయే ఉంటాయి. అందువల్ల పరమాత్మ సౌందర్య స్వరూపుడని, ఆనంద స్వరూపుడని, తర్వాత సర్వశక్తి సమన్వితుడని, జ్ఞానస్వరూపుడని, తర్వాత ఆత్మస్వరూపుడని ఇన్ని పేర్లు ఎందుకు పెడుతూ ఉంటారంటే అన్నీ కూడా తనలోనే ఉండడం వల్ల. కాబట్టి అటువంటి వాసుదేవ స్వరూపంలో ఆ వాసుదేవ వ్యూహం అనేటువంటి దాంట్లో జ్ఞానస్వరూపంగా హయగ్రీవ స్వరూపాన్ని, హయగ్రీవ జ్ఞానస్వరూపాన్ని ఇక్కడ మనం ధ్యానిస్తున్నాం. కొంత దూరం పోయేటప్పటికీ సౌందర్య స్వరూపాన్ని ధ్యానిస్తూ ఉంటాం, ఇంకో దూరం పోయేటప్పటికీ మహాశక్తి స్వరూపమైనటువంటి ఆ దానిని ధ్యానిస్తూ ఉంటాం. కాబట్టి ఇలాగ ఎవరి యొక్క మనసులకు, ఎవరి యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా పరమాత్మలో ఆయా అంశాలని స్తుతి చేయడం, మంత్రోపాసన చేయడం, ధ్యానం చేయడం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఎందులో ఉన్నాయి అంటే పరమాత్మలోనే ఉన్నాయి. మాయాశక్తి అంటే అమ్మవారు, విజ్ఞాన శక్తి అంటే సరస్వతి, తర్వాత జ్ఞానశక్తి సమస్త శాస్త్ర విశేషాలన్నీ కూడా ఏ జ్ఞానంలో ఉంటాయో అది హయగ్రీవము. సృష్టి చేసేటువంటి ఆ శక్తి బ్రహ్మ, సంకర్షణం చేసేటువంటిది సంకర్షణ సుయోగము. కాబట్టి ఇవన్నీ ఒకచోటే ఉన్నటువంటి దానిని సర్వేశ్వరుడు, సర్వవ్యాపకుడు అంటారు. ఈ కాన్సెప్ట్ మనం మనసులో పట్టుకున్నట్లయితే అప్పుడు ఆ భద్రశ్రవసుడు ఇంకా ఈ విధంగా ప్రార్థించాడయ్యా పరీక్షతు అని చెప్తూ. ఏం ప్రార్థించాడు అంటే విశ్వోద్భవస్థాన నిరోధ కర్మ తేహ్యకర్తురంగీకృతమప్యపావృత యుక్తం న చిత్రం త్వయి కార్యకారణే సర్వాత్మని వ్యతిరిక్తే చ వస్తుతః. స్వామి, నీకు ఆవృతః, నీకు మాయ యొక్క ఆవరణ లేదు, నువ్వు మాయకు అతీతుడివి. మాయ నీలోనే ఉంది కానీ మాయ నిన్ను కప్పటం లేదు. అంటే ఉదాహరణకి ఏ విధంగా ఉందంటే, మనం దుప్పటి కప్పేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏంటి, దుప్పటి మనని కప్పేసింది. ఇప్పుడు ఆ దుప్పటిని అంతా మడత పెట్టేసేసి అది మన జేబులో ఎక్కడో పెట్టేసుకున్నాం అనుకోండి. పెట్టేసుకుంటే అప్పుడు ఏమైపోయింది, ఆ దుప్పటి అనేటువంటి మన జేబులోకి వచ్చేసింది. అలాగా ఈ పరమాత్మని మాయ కప్పలేదు, కానీ పరమాత్మలో మాయ ఒక రూపం. కాబట్టి అది లోపల దాన్ని ఆయన కంట్రోల్లో ఉంటుంది. తను మనం ఫ్రీగానే ఉంటాడు. అంటే మనం దుప్పటి కప్పుకోకుండా ఉన్నట్టుగా పరమాత్మని మాయ ఆవరణం లేదు. దానిని ఆవృత అంటారు. ఆవృతము అంటే కప్పబడి ఉండడం, అంటే లేకుండా ఉండడం. నీకు మాయ ఏం కప్పలేదయ్యా. నీకేం చెప్తూ నీకు మాయ కప్పలేదు. మరి మాయలో నుంచి కదా ఈ పంచభూతాలు పంచమహాభూతాల్లో నుంచి పంచభూతాలు. ఏమిటండి పంచమహాభూతాలు ఏమిటి, పంచభూతాలు ఏమిటి, రెండెందుకు వాడారు అంటే, ఉదాహరణకి మన ఇంట్లో ఒక పెద్ద బియ్యం బస్తా ఉందనుకోండి. బియ్యం బస్తానేమో పంచమహాభూతము అనుకున్నాం. ఇప్పుడు దాంట్లోంచి ఒక గ్లాసుడు బియ్యాన్ని తీసి పెట్టామనుకోండి, అది పంచభూతం అనమాట. పంచమహాభూతం ఏంటంటే బియ్యం బస్తాలు, మొత్తం బియ్యం బస్తాలో ఉండేటువంటి మొత్తం బియ్యం అంతా పంచమహాభూతం అనుకుంటే, దాంట్లోంచి ఒక గ్లాస్ తీసి పక్కన పెడితే అది పంచభూతములు అంటారు. కాబట్టి మనందరం కూడా సృష్టిలో ఉండేటువంటి ప్రతి పదార్థము కూడా పంచభూతాలతో తయారు చేయబడినటువంటివి. దీనికి సోర్స్ ఎక్కడుంది, పంచమహాభూతములు అంటారు. అందువల్ల పంచమహాభూతములు అంటే ఏంటి, పృథివీ, జలము, ఆయు, అగ్ని, తేజస్సు ఉన్నాయి కదా, 5. ఈ 5 కూడా బ్రహ్మాండమైనటువంటి క్వాంటిటీస్లో ఈ మాయ అనేటువంటి పరమాత్మ యొక్క మాయలో ఉన్నాయి ఇవన్నీ.
అప్పుడు ఆ మాయ ఏం చేస్తుందంటే కొద్ది కొద్దిగా తీసి ఈ లోకాలని సృష్టిస్తూ ఉంటుంది, ఈ జీవుల్ని సృష్టిస్తూ ఉంటాడని కొద్దిగా వాడుతూ ఉంటాం. అంటే బియ్యం బస్తాల్లో ఉండే గ్లాస్ తీసి అన్నం వండుకున్నట్టుగా మహాభూతాల నుంచి పంచభూతాల ద్వారా ఈ సృష్టిలో ఉండేటువంటి సమస్త జీవులు ఏర్పడుతూ ఉంటారు. అందువల్ల మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఒక్కొక్కసారి పంచమహాభూతాలు అంటారు, ఒకసారి పంచభూతాలు అంటారు, ఏమిటండి అనేటువంటి కన్ఫ్యూజన్ రాకూడదు. కాబట్టి ఇప్పుడు స్వామి విశ్వ ఉద్భవస్థాన నిరోధ కర్మ, జగత్తు యొక్క ఉద్భవము స్థితి దాన్ని లయం చేసేటువంటివన్నీ కూడా అవి అంగీకృతం నువ్వు చేస్తున్నావు అని ఏం చేస్తున్నాయంటే వేదాలు చెప్తూ ఉన్నాయా, కర్మలు ఇవన్నీ నువ్వే చేస్తున్నావు అని చెప్పి చేసేవి నీవేనని వేదాలు చెప్తూ ఉన్నాయి. వేదంలో నువ్వే చేస్తున్నావు అని అంటున్నావు. దాంట్లో పెద్ద విడ్డూరం ఏం లేదు. ఎందుకు అంటే యుక్తం నచిత్రం, అది పెద్ద చిత్రంగా నాకు అనిపించటం లేదు. త్వయి కార్యకారణే, నువ్వే కార్యము నువ్వే కారణము. కాబట్టి నువ్వే కారణం అయ్యా, నువ్వే కార్యం నువ్వే కారణం. కాబట్టి అవి నీ స్వరూపాలే. అందువల్ల నువ్వు చెయ్యడం అనేటువంటిది ఆ లెవెల్కి వచ్చేటప్పటికి నువ్వు చేస్తున్నావు అనగానే నీకు ఒక కర్తృత్వం ఆపాదించేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు మానవుడు ఉన్నాడు అనుకోండి, ఓ మనిషి ఉన్నాడు, మనం ఏదైనా ఓ పని చేసాం అనుకోండి, ఓ పని చేసాము అంటే ఏం చేస్తాం, ఆ పని నేను చేశానండి అని చెప్తూ ఉంటాం. కార్యం ఏమంటే ఆ చేసినటువంటి పని కార్యం అన్నమాట. నేను ఏదో ఒక కొండ తయారు చేశాను అనుకోండి, ఆ కొండ అనేటువంటిది కార్యం. కారణం ఏమిటి? దానికి కారణం మట్టి. ఆ మట్టి ఉంది, నేనున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఆ మట్టిని చేసి ఒక కొండను తయారు చేస్తున్నాను. ఇప్పుడు కారణం ఎవరు? నేను చేశాను కాబట్టి నేను కారణం, మట్టి కూడా ఒక కారణం, కొండ అనేటువంటిది కార్యం. అలాగే పరమాత్మ నిన్నేమనుకుంటున్నావు అంటే నువ్వు నీ మాయలో ఉండేటువంటి ఈ పంచమహాభూతాలని నువ్వు పట్టుకుని వాటిలి ద్వారా నువ్వు ఈ ప్రపంచాలని ఈ లోకాలని నువ్వు తయారు చేస్తున్నావు. ఆ తయారు చేసేటువంటి దాంట్లో నువ్వు నవబ్రహ్మల్ని చతుర్ముఖ బ్రహ్మగారిని నవబ్రహ్మల్ని వీళ్ళందరినీ పెట్టుకుని నువ్వు చేస్తున్నావు అనేటువంటి భావం మాకు కలుగుతోంది. కానీ ఈ కార్యాలు చేసేటువంటి బ్రహ్మలు, తర్వాత ఈ మాయాశక్తి, ఈ కాలము, ఇవన్నీ కూడా నీలో నుంచే ఉన్నాయి కాబట్టి నువ్వే కారణం. కొండ ఏర్పడడానికి మట్టి కారణంలాగా, ఆ మట్టిని కొండ కింద చేయడానికేమో కారణంగా కొమ్మరివాళ్ళలాగా. కాబట్టి నీలోనే ఉన్నాయి, నీలోనే ఉండి ఈ మాయాశక్తిలో మధ్యమహాభూతాలు వచ్చి దాని నుంచి బ్రహ్మాది దేవతలు వచ్చి వీళ్ళందరి సహకారంతో ఇదంతా ఏర్పడుతోంది. కాబట్టి కారణం నువ్వే. కార్యం మాత్రం కనిపిస్తూ ఉండేటువంటి సమస్త లోకాలు, జనులు, దేవతలు, బ్రహ్మాది దేవతలు వీళ్ళందరూ కూడా కార్యాలు. కారణం నువ్వే. కాబట్టి నువ్వే వాళ్ళకి ఆ శక్తి రూపంలో, వాళ్ళకి ఆ జ్ఞానం రూపంలో, వాళ్ళకి ఆ స్థితి రూపంలో, వాళ్ళకి ఆ లయ రూపంలో నువ్వే ఉన్నావయ్యా. కాబట్టి సర్వము కూడా నీ యొక్క స్వరూపమే. నీవే అయినా సర్వాత్మని, అన్నిట్లోనూ నీవే ఉన్నా దానికి నీ యథార్థం. కానీ మాకేమనిపిస్తుంది, వ్యతిరిక్తేచ వస్తుతః, నీ యథార్థ స్వరూపం చూడకుండా అన్నిటికన్నా విలక్షణంగా ఉండేటువంటి స్వరూపాన్ని చూడకుండా ఈ వస్తువుల రూపంలో, ఈ ప్రపంచాల రూపంలో, ఈ సకల జీవరాశుల రూపంలోనే చూస్తూ ఉన్నాము మేము. అంటే ఏమిటనమాట, కొండలు రకరకాలైనటువంటి డిజైన్స్తో ఉన్నటువంటి పాత్రలు, కొండలు, గమేళాలు, ప్రమిదులు ఇవన్నీ చూస్తూ ఉంటే మనం ఎలా చూస్తున్నామంటే ఇది ప్రమిదండి, ఇది కొండండి, ఇది బానండి అని చూస్తున్నట్టుగా ఇప్పుడు ఆ మట్టి ఏ కారణం అవన్నీ ఏర్పడడానికి. కాబట్టి మట్టి నువ్వు అంటే కాదు, ఆ మట్టిని అలా తయారు చేయడానికి సంకల్పం చేసినటువంటి వాడిని నేను. ఆ పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? నాలో ఉండేటువంటి మాయాశక్తిలో నుంచే వచ్చింది. కాబట్టి నేనే కారణం. తర్వాత వీటన్నిటిలోనూ తెలివి రూపంలో, జ్ఞానం రూపంలో, కర్తృత్వ రూపంలో వాటిల యొక్క దాంట్లో నేనుండి వాటిలన్నిటికీ కూడా విలక్షణంగా నేను ఉంటున్నాను. కాబట్టి ఈ సర్వము కూడా
ఇది భాషిస్తోంది ఇలాగా, ఇట్ ఈజ్ అపియరింగ్ లైక్ దట్, కానీ అంటే కొండలాగా కనిపిస్తోంది కానీ అది మట్టి మాత్రమే అన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉండేటువంటి ఈ గ్రహాలు, నక్షత్రాలు, ఆకాశం, రకరకాలైనటువంటి మానవులు, చెట్లు, భూములు, కుక్కలు, దోమలు, చీమలు, ఇవన్నీ కూడా కొండలు అనుకోండి. ఈ కొండలు అన్నిట్లోనూ కూడా మట్టి ఉంది. ఆ మట్టి ఏమిటంటే పంచమహాభూతాలు. అవన్నీ ఆ విధంగా ఫార్మ్ అవడానికి అవడంటే నిమిత్త కారణమైనటువంటి పరమాత్మే, కారణం నేనే అనేటువంటి విధంగా మనం భగవంతుని ధ్యానం చేయాలి. మనకు కనిపిస్తూ ఉండేటువంటి రూపాల యొక్క మోహాలలో పడిపోయి జీవితాలు వెళ్ళబెట్టేస్తూ ఉంటామయ్యా స్వామి హయగ్రీవ మహాభావ. అలా కాదు, నీవు వీటన్నిటిలోనూ కూడా జ్ఞానస్వరూపంలా వెలుగుతూ ఉన్నావు కాబట్టి ఈ కనిపించేదంతా కూడా అశాశ్వతం, ఈవేళ ఉంటుంది రేపు వెళ్ళిపోతూ ఉంటుంది అని నువ్వు నిత్యంగా ఉండేటువంటి కారణస్వరూపుడు మాత్రం నువ్వేను అని చెప్తూ సర్వాత్మని కార్యకారణే వ్యతిరిక్తేచ వస్తుతః నువ్వే ఉన్నావయ్యా అని చెప్తూ, ఇంకా అప్పుడు ఈ హయగ్రీవుడు ఏమి చేశాడు అనేటువంటి విశేషాన్ని ఆ భద్రశ్రవసుడు ఆ భద్రాశ్వం అనేటువంటి ఆ ద్వీపంలో ఆయన ప్రార్థన చేస్తూ ఈ హయగ్రీవుడు చేసినటువంటి ఆ అవతార విశేషం ఏమిటో చెప్పాడయ్యా పరీక్షితు అని చెప్తూ, వేదాన్ యుగాంతే తమసా తిరస్కృతాన్ రసాతలాద్యో నృతరుంగ నిగ్రహ ప్రత్యాదదేవైకవ్యయేభివాచతే తస్మై నమస్తే వితదేహితాయ ఇతి. యుగాంతే ఈ ప్రళయం వచ్చింది స్వామి. ఆ ప్రళయంలో తమస తర్వాత బ్రహ్మాండమైనటువంటి చీకటి కప్పిపడిపోయింది. కప్పిపోయేటప్పుడు సమస్తమైనటువంటి జీవరాశులు సంకర్షణం పరిస్థితి ఏర్పడిపోయి సమస్త జీవరాశులు కూడా అజ్ఞానంలో మునిగిపోయి వాళ్ళందరూ కూడా ప్రళయంలో కలిసిపోయినటువంటి సందర్భంలో అప్పుడు తమసా తిరస్కృతాన్ ఆ చీకటి చేత కప్పబడిపోయినటువంటి టైములో వేదాన్ రసాతలం నృతరుంగ విగ్రహ అప్పుడు రాక్షసులు ఏం చేశారంటే, బ్రహ్మగారు ఆ చీకటి ఆయన నిద్రపోతున్నప్పుడు ఈ రాక్షసులు వచ్చి ఆ వేదాలన్నింటినీ కూడా తస్కరించేసేసి అవి తీసుకెళ్ళి ఆ చీకటిగా ఉండేటువంటి ఆ పాతాళ లోకంలో దాచేశారయ్యా. దాచేసినప్పుడు అప్పుడు బ్రహ్మగారు కళ్ళు తెరిచి చూసేటప్పటికీ మన్నాడైంది. చూసేటప్పటికి చేతిలో ఉండేటువంటి వేదాలు లేవు, ఆ జ్ఞానస్వరూపం అంతా అది ఉంది, అది రిఫర్ చేసుకుంటేనే కానీ ఆయన సృష్టి చేయలేడు. కాబట్టి అప్పుడు ఆయన ఏం చేశాడంటే, స్వామి అని చెప్పి పరమాత్మలో ఉండేటువంటి వాసుదేవ వ్యూహంలో ఉండేటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి నిన్ను ధ్యానం చేశారు బ్రహ్మగారు. అంటే ఏమిటి? జ్ఞానం కదా. ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే మనకి జ్ఞానం ఉండాలి కదా. ఏదైనా ఒక కూర చెయ్యాలి అంటే ఆ గృహిణికి ఏం తెలుస్తుంది? ఆ కూర అలా చేయాలంటే ఇంతసేపు ఉడకబెట్టాలి, ఇలా కడగాలి, దాన్ని ఈ పోపు వేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి అనేటువంటి జ్ఞానం ఉండాలిగా. అదేవిధంగా ఓ సైంటిస్ట్ ఉన్నాడు అనుకోండి, వాడు చేస్తున్నటువంటి పరిశోధనలో వాడికి ఆ సబ్జెక్టు మీద జ్ఞానం ఉండాలిగా. డాక్టర్కి ఆ జ్ఞానం ఉండాలిగా. ఎవరికైనా వాళ్ళ ఆ పనులు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ జ్ఞానం ఉండాలిగా. కాబట్టి బ్రహ్మగారికి ఈ రిఫరెన్స్ బుక్స్, ఈ వేదాలన్నీ కూడా ఆయనకు మరుపు వచ్చేసాయి. తమస చీకటిలో పడిపోయింది, ప్రళయకాలం అయిపోయింది. అంటే ఆయన రాత్రంతా నిద్రపోయాడు అని మామూలుగా. రాత్రి నిద్రపోయినప్పుడు మనకు జ్ఞానం ఏం కనిపించదుగా. అప్పుడు సమయంలో రాక్షసులు వేదాలు పట్టుకెళ్ళిపోయి పాతాళంలో దాచేశారయ్యా. దాచేసేటప్పటికి అప్పుడు జ్ఞానస్వరూపుడివైన నిన్ను ప్రార్థించాడు ఆయన. నృ తురంగ విగ్రహ. నృ అంటే మనిషి, తురంగ అంటే తురంగం అంటే గుర్రం, అంటే మనిషి గుర్రం ఆకారంలో ఉండేటువంటి యహ ఏ నీవైతే ఉన్నాయో అభియాచతే అప్పుడు నిన్న ఆయన ప్రార్థించారు. ప్రార్థించినప్పుడు అప్పుడు నువ్వేం చేశావంటే, కవయే ఆ బ్రహ్మగారి కోసం అని చెప్పి ప్రతి ఆదదేవై అప్పుడు నువ్వు ఆ రూపం ధరించి వాటిని తెచ్చి పాతాళంలో ఉండేటువంటి వాటిని తెచ్చి ఆయనకి సమర్పించేవయ్యా. ఆ వేదాలు ప్రతి ఆదదేవై నువ్వు సమర్పించాసో పట్టుకొచ్చి మళ్ళీ బ్రహ్మగారికి నువ్వు ఆ వేదాలన్నీ మళ్ళీ ఇచ్చావయ్యా. అవితథ ఈతిహాయ సత్యసంకల్పుడు అటువంటి సత్యసంకల్ప స్వరూపమైనటువంటి తస్మై నమః అని
ఈయన భద్రశ్రవుడు ఆ హయగ్రీవ స్వరూపమైనటువంటి ఆ వాసుదేవతత్వంలో ఉండేటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి మనిషి అంటే ఒక మానవాకారము ప్లస్ తురంగం అంటే హయగ్రీవము అంటే గుర్రపు శీర్షం కలిగినటువంటి ఆ జ్ఞానస్వరూపాన్ని ఈయన మళ్ళీ తీసుకొచ్చి బ్రహ్మగారికి ఆ వేదాలలో ఆ పట్టుకొచ్చి ఆయనకి ఇచ్చాడు అన్నాడు. అంటే ఏమిటనమాట, హయగ్రీవ స్వరూపాన్ని ధ్యానించినప్పుడు హయగ్రీవుడి యొక్క ఆ అష్టకం కానీ ఆ స్తోత్రం కానీ మనం చేసుకున్నట్లయితే ఏమిటి జరుగుతుంది అంటే బ్రహ్మగారు ఏం ప్రళయకాలం అంటే నిద్ర, ఆయన సమస్య నిద్రపోయి ఉన్నాడు. నిద్రపోయి ఒక రోజు వచ్చి నిద్రపోతారుగా, మనం కూడా నిద్రపోతాంగా. నిద్రపోయినప్పుడు అప్పుడు మళ్ళీ మనం ఏదో చదువుతాం, ఎన్నో గుర్తుపెట్టుకుంటాం, ఎన్నో బట్టి పడతాం, ఇవన్నీ చేస్తాం. చేసేటప్పటికి మనం చదువుకున్నటువంటివి మనకి తట్టినటువంటి మన జ్ఞానం అంతా ఏమైపోతుంది, రాక్షస శోభం అంటే రాక్షసుని తమోగుణం అంటే నిద్ర. ఆ నిద్ర అనేటువంటి ఆ తమోగుణం ఏం చేస్తుంది అంటే మనకి ఈ చదువుకున్నవి గుర్తున్నవి ఈ శాస్త్రాలు ఇవన్నీ కూడా పాతాళంలోకి వెళ్ళిపోతాయి. అంటే మనసులో ఉండేటువంటి లోపల లోతులకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు అప్పుడు మళ్ళీ పొద్దున్నే లేవగానే సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం అంటే వెలుగు అంటే జ్ఞానం అంటే మనకు అన్నీ చూపుతుంది కదా, వెలుగు అన్నీ చూపిస్తూ ఉంటుంది కదా. ఇది మంచం, ఇది ఏదో చెంబు, ఇది గ్లాసు, ఇది చెట్టు పుట్ట అని చెప్పి మనం ఎలా తెలుసుకోగలుగుతున్నాం? ఆ వెలుగు వల్ల. ఆ వెలుగు అంటే అది జ్ఞానం ఇస్తోంది. అంటే మనకి తెలిసేటట్టు చేసేటువంటి వెలుగు స్వరూపమైనటువంటి వాడు. అప్పుడు మళ్ళీ మనం మేల్కోగానే మనం అంతకుముందు చదివినవి నేర్చుకున్నవి చూసినవి సంగీతంగా నృత్యంగా ఏదైనా కానివ్వండి ఆ జ్ఞానం అంతా కూడా మళ్ళీ మానవుడికి అది కలుగుతుంది కదా. కాబట్టి అలాగ నిత్యము కూడా ప్రళయం తరువాత మళ్ళీ ఆ జ్ఞానాన్ని పునరుద్ధరింపజేసేటువంటి వాసుదేవతత్వంలో ఉండేటువంటి జ్ఞానస్వరూపమే ఈ హయగ్రీవావతారము అని మనము అర్థం. అలాగ మనం అన్వయించుకుంటూ ఆ వెలుగు స్వరూపంలో పరమాత్మ స్వరూపమైనటువంటి హయగ్రీవుణ్ణి ధ్యానం చేయాలి. కాబట్టి ఈ విధంగా బ్రహ్మగారికి ఆయన ఉచ్చరయ అటువంటి తస్మై నమస్తే వితదేహితాయ ఇతి అని చెప్పి ఆయన ఆ భద్రశ్రవుడు ఆ హయగ్రీవ అవతారానికి ఆయన నమస్కారం చేశాడు. ఈ హయగ్రీవ స్తుతిని వేదాంత దేశికరు వారు హయగ్రీవ స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని చేశారు. అందులో కొన్ని మంత్రాలు చదివి మనం కూడా నమస్కారం పెట్టుకున్నాం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ప్రాచీ సంధ్యా కాచిదంతర్నిశాయాః प्रज्ञादृष्टेरञ्जनश्रीरपूर्वा वक्त्री वेदान् भातु मे वाजिवक्त्रा वागीशाख्या वासुदेवस्य मूर्तिः विशुद्धविज्ञानघनस्वरूपं विज्ञानविश्राणनबद्धदीक्षं दयानिधिं देहभृतां शरण्यं देवं हयग्रीवमहं प्रपद्ये स्वतः सिद्धं शुद्धस्फटिकमणिभुभृत्प्रतिभटं सुधासद्ध्रीचीभिर्ज्युतिभिरवदात त्रिभुवनम् अनन्तैरनुविहितहेषाहलाहलं हताशेषावद्यं हयवदनमीडी महिमः या यन्मूलमीदृक्प्रतिभाति तत्त्वं या मूलमाम्नाय महाद्रुमाणं तत्त्वेन जानन्ति विशुद्धसत्त्वाः त्वाम् अक्षरमातृकां त्वम् अव्याकृताद्व्याकृतवासि वानसि त्वं नामानि रूपाणि च यानि पूर्वं शंसतिं तेषां चरमां प्रतिष्ठां वागीश्वरं त्वां तदुपज्ञवाचः అని హయగ్రీవుణ్ణి ఇంకా చాలా స్తోత్రం చేశారు వేదాంత దేశికరు వారు. ఈ సమయం వచ్చినప్పుడు మళ్ళీ హయగ్రీవ స్తుతి చేసేటువంటి సందర్భంలో ఆ స్తోత్రాన్ని మనం పఠించుకుంటాం. ఇది అయిన తర్వాత హయగ్రీవుడి యొక్క
ఆ మంత్రము దాని యొక్క స్తుతి చేశాడయ్యా. చేసిన తరువాత ఆ భద్రశ్రవుడు ఆ భద్రాశ్వం అనేటువంటి దాంట్లో ఇంకా ఏం చేశాడు అంటే తర్వాత అవతారం గురించి ఆయన స్తోత్రం చేయడం ప్రారంభించాడు. అదేమిటంటే హరివర్షే చాపి భగవాన్ నరహరి రూపేణాస్తే తద్రూపగ్రహణ నిమిత్తముత్తరత్రాభిదాస్యే తద్ధయితుం రూపం మహాపురుష గుణభాజనో మహాభాగవతో దైత్యదానవకులాతీర్థీకరణశీలాచరతి ప్రహ్లాదోద్య వ్యవధాన అనన్యభక్తియోగేన సహ తద్వర్షపురుషైరూపాస్తే ఇదం చోదాహరతి అని హరివర్షం అనేటువంటి ఆ హరివర్షంలో భగవానుడు ఇంకా హరివర్షం భద్రాశ్వం అయిపోయింది కదా, ఇప్పుడు హరివర్షం. ఆ హరివర్షంలో ఈ నరసింహస్వామి నరసింహ రూపంతో ఆయన వచ్చాడయ్యా. ఆయన ఎందుకు ఆ రూపం దాల్చి వచ్చాడు అంటే దానికి కారణం తర్వాత సప్తమ స్కంధంలో చెప్తానులే, ఆ కారణం ఏమిటోను ఆ తర్వాత చూసుకుందాం. ఇప్పుడు మాత్రం అక్కడ హరివర్షం అనేటువంటి కింపురుషము, హరివర్షము, భద్రాశ్వము, భారతవర్షము అనేటువంటి దాంట్లో ఈ హరివర్షంలో ఆ భగవానుడు నరసింహ రూపంతో వచ్చాడు. తర్వాత ఎందుకు వచ్చాడు అనేటువంటి తర్వాత చెప్తాను అని చెప్పి గొప్పవారి గుణాలకి గొప్ప భగవద్భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు నిలయమయ్యా. గొప్ప గుణాలకి ప్రహ్లాదుడు నిలయం. ఆయన శీలము ఆచరణ వల్ల మొత్తం రాక్షస వంశాలన్నీ కూడా పవిత్రీకరించబడ్డాయి ఆ ప్రహ్లాదుడి యొక్క గుణాల వల్ల. ఆయన ఆ ఖండంలో అనుచరులతో కూడి ఆ హరివర్షం అనేటువంటి ఆ ఖండంలో ప్రహ్లాదుడు కూడి నిష్కామ భక్తి యోగం చేత ఆ శ్రీహరిని హరిస్తూ ఉన్నాడు. హరిస్తూ ఈ కింద చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఆయన నిరంతరం జపిస్తూ ఉన్నాడు అని చెప్పి నరసింహస్వామి యొక్క మహామంత్రాన్ని భాగవతం మనకు అందిస్తోంది. అది రేపు ఆ మంత్రం ఏమిటో చూద్దాం.